ఓం శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసిన 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి అనే విషయం మనకు తెలుసు. అయితే ఈ 12 జ్యోతిర్లింగాలకి కూడా 9 ఉపజ్యోతిర్లింగాలు కూడా ఏర్పడ్డాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది సోమేశ్వరుడి ఉపలింగం. ఇది అంతకేశ్వరుడు అంటారు ఈయనని. ఇది మహానది సముద్రంలో కలిసే చోట ఉంటుంది. రెండవది మన శ్రీశైల మల్లికార్జునుడికి ఏర్పడ్డ ఉపలింగం. ఈయన పేరు రుద్రేశ్వరుడు. ఇది భృగు కక్షం అనే ప్రాంతంలో ఉంటుంది. మూడవది మహాకాళేశ్వరుడి ఉపలింగం. ఈయన పేరు దుగ్ధేశ్వరుడు. ఈయన నర్మదా నదీ తీరంలో ఉంటాడు. నాలుగవది ఓంకారేశ్వరుడి ఉపలింగం. ఈయనని కర్ధమేశ్వరుడు అని పిలుస్తారు. ఈ లింగం బిందు సరోవరం అనే ప్రాంతంలో ఉంటుంది. ఐదవది కేదారేశ్వరుడికి ఉపలింగం. ఈయన పేరు భూతేశ్వరుడు. ఈ శివలింగం యమునా తీరంలో ఆవిర్భవించింది. ఆరవది భీమేశ్వరుడి ఉపలింగం. ఈయన పేరు కూడా భీమేశ్వరుడే. ఈ శివలింగం సహ్యపర్వతం మీద ఉంటుంది. ఏడవది నాగేశ్వరుడి ఉపలింగం. ఈయన పేరు కూడా భూతేశ్వరుడు. ఈ శివలింగం మల్లికా సరస్వతీ తీరంలో ఉంటుంది. ఎనిమిదవది రామేశ్వరుడి ఉపలింగం. ఈయనని గుప్తేశ్వరుడు అంటారు. ఇది రామేశ్వరంలోనే ఉంటుంది. తొమ్మిదవది కృష్ణేశ్వరుడి ఉపలింగం. ఈయన పేరు వ్యాఘ్రేశ్వరుడు. ఈ విధంగా 12 జ్యోతిర్లింగాలకి 9 జ్యోతిర్లింగాలకి ఉపలింగాలు ఏర్పడ్డాయి. అయితే 12 జ్యోతిర్లింగాలకి మనం స్పర్శ చేసి ఆయన దర్శిస్తే మనకి ఏం ఫలితం అయితే లభిస్తుందో, ఈ ఉపజ్యోతిర్లింగాలని స్పర్శించిన ఈ ఉపజ్యోతిర్లింగాలని దర్శించినా కూడా అంతే ఫలితం కలుగుతుంది.